బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసై తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు చేపట్టిన 2 గంటల ధర్నా విజయవంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే డిపోల ముందు ఉద్యోగులు కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గవర్నర్ కు వ్యతిరేకంగా పట్టుబట్టిన నినాదాలు చేశారు. కార్మికుల ధర్నాతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా రాజ్ భవన్ ముట్టడికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. ఉదయం 9 గంటల కల్లా ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని నెక్లెస్ రోడ్ కు చేరుకోవాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరతామని చెప్పారు. ఎలాంటి సాగతీతలు లేకుండా వెంటనే ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసై తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు చేపట్టిన 2 గంటల ధర్నా విజయవంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే డిపోల ముందు ఉద్యోగులు కార్మికులు ఆందోళన నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గవర్నర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల ధర్నాతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా రాజ్ భవన్ ముట్టడికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. ఉదయం 9 గంటల కల్లా ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని నెక్లెస్ రోడ్డుకు చేరుకోవాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరతామని చెప్పారు. ఎలాంటి సాగదీతలు లేకుండా వెంటనే ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. Welcome.